తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం. ఆయనకు రాజకీయ పరంగా ఎలా ఉండబోతోంది, ప్రజాపాలనను ముందుకెళ్తున్నారు. 8 నవంబర్ 1969 నాడు 2 గంటలకు నల్గొండ జిల్లా. ఇక్కడ చిత్తా నక్షత్రం 3వ పాదం తులారాశి అయింది రేవంత్ రెడ్డి గారిది. ఆయన పుట్టినటువంటి లగ్నం కుంభలగ్నం. ఇక్కడ పంచమాధిపతి అష్టమాధిపతి ఇక్కడ నవమంలో భాగ్యంలో ఉండటం అనేటువంటిది. వీరి జాతక కుండలి గనక పరిశీలన చేస్తే లగ్నం వచ్చి ఆయనది కుంభలగ్నం అయింది. లగ్నంలోనే రాహు ఉన్నాడు, సప్తమ స్థానంలో కేతువు ఉన్నాడు. కాబట్టి కొంత భార్యా సహకారం కానీ ఇవి కానీ కుటుంబపరంగా కొంత పర్వాలేదు. 12వ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఇక్కడ మకరంలో ఉన్నటువంటి కుజుడు అంటే తను ఏదైనా పట్టుకుంటే వదలడు, బాగా సాధించేదాకా నిద్రపోని వ్యక్తిత్వం ఆయనది. కాబట్టి ఆయనకు ఆ పదవి తెచ్చిపెట్టింది. ఒకదాన్ని గట్టిగా నమ్మి పట్టుకున్నాడు అంటే రేవంత్ రెడ్డి గారు ఇంకా వదిలిపెట్టాడు. చాలామంది తక్కువ అంచనా వేస్తారు, రేవంత్ రెడ్డి గారిని చాలా తక్కువగా అంచనా వేస్తారు. ఆ తక్కువ అంచనా వేయటమే ఆయనకు వరమైంది. ముఖ్యమంత్రి స్థానంలో వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పటికీ కూడా తక్కువ అంచనా వేస్తున్నారు, కానీ ఎవరి అంచనాలకు దొరకని వ్యక్తిత్వము రేవంత్ రెడ్డి గారిది ఉంటుంది. నేను జాతకరీత్యా మాట్లాడుతున్నానమ్మా, వ్యక్తిగతంగా పెద్దగా నాకు తెలియదు, కానీ నాకున్న వివరాలను బట్టి ఇక్కడ లగ్నము నుంచి తృతీయంలో ఉన్నటువంటి మేషంలో ఉన్నటువంటి శని, అలాగే చతుర్థ పంచమ షష్ఠ సప్తమ కేతువు, అష్టమంలో ఉన్నటువంటి గురువు, నవమ స్థానంలో భాగ్యంలో చంద్రుడు, బుధుడు, సూర్యుడు, శని. శనిచంద్రుల యొక్క కలయిక రాశిలో జరిగింది. ప్రస్తుతం అద్భుతమైన దశ నడుస్తూ ఉన్నది. నేను మొత్తం చూస్తే బుధ మహాదశ అనేటువంటిది మొన్ననే స్టార్ట్ అయింది. ఆ బుధ మహాదశ స్టార్ట్ కావటమే ఆయనకు యోగం వచ్చింది.